శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలమును లోబడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు తోడై ఉండే దేవుడు అనే సత్యాన్ని మనము గమనించవలేను. నిజమే, ఈ లోకంలో ఒంటరిగా నివసిస్తున్నప్పుడు, కుటుంబాలుగా నివసిస్తున్నప్పుడు, ఈ కుటుంబ జీవన యాత్రలో భయాందోళనకు గురైనప్పుడు దేవుడు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఆయన నీకు తోడై ఉంచాడు. సదాకాలం నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. జలములలో పడి దాటినప్పుడు, శ్రమలు వస్తే, కష్టాలు వస్తే, బాధలు వస్తే, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు చింతిస్తాం, బాధపడతాం, సహాయం చేసేవారు లేరు అని దిగులు చెందుతూ ఉంటాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు నిన్ను విడిపించుటకు, నీకు సహాయం చేయుటకు, నిన్ను బలపరచుటకు నా ప్రభువు తోడై ఉండే దేవుడై ఉన్నాడు. నిన్ను విడవను ఎడబాయనను వాగ్దానం చేసిన నా ప్రభు, నీతిమంతుని కలిగిన శ్రమలలో తోడుగా ఉండే దేవుడు, ఆపదల నుండి విడిపించే ప్రభు అయిన ప్రభువు మనకున్నాడు. ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో మన యాత్రను కొనసాగిస్తూ దేవునికి మహిమకరంగా సమాజంలో, సంఘంలో వర్ధిల్లను కోరుకొంచు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.